అలా రాజమండ్రి సెంటర్లో సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో పర్సనల్షిప్ పే చేయండి. పర్సనల్షిప్ సాంగ్ పర్సనల్షిప్ అందరి ఇక్కడికి ఆహ్వానించి ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ తిరునాళ్ళని రంగరంగ వైభవంగా నిర్వహించి వర్షాలు సుభిక్షంగా పండాలి, ఆ గంగామాత ఆశీస్సులు కావలికి పుష్కలంగా ఉండాలి, ఆ తల్లి దీవెనలు ఉన్నంత కాలం ఈ కావలి సుభిక్షంగా ఉండాలంటే ఆ గంగా ఆశీస్సులతో మనంత ప్రాంతం కూడా వర్షాలు పుష్కలంగా పండి చెరువులు నిండి పంటలు పండి పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో మన బిడ్డలు మనము అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఈ తిరునాళ్ళ కమిటీ ఈ రోజు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు కమిటీ వారిని పేరు పేరున అభినందిస్తూ ఇలాగే జీవితకాలం కావలిలో ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, కావలి పట్టణ ప్రగతి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా నాతో పాటు మీరు కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా ఆనందించాలని, వాళ్ళు భవిష్యత్తులో కష్టాలు వచ్చినప్పుడు మనందరం అండగా ఉండేటట్టుగా అన్ని సహాయకారాలు మనకు చేసేటట్టుగా ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు పోవాలని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా నిర్వహించాలని కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సెంటర్ కావలికి నడిబొడ్డైంది. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఇంతటి సెంటర్ ఇంకెక్కడా లేదు కావల్లో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించినటువంటిది ఏంటంటే, సెంటర్లో రోడ్డు ఉంది, రెండు వైపులా మట్టి ఉంది. అయితే ఈ ప్రాంతం సుమారు ఒక 3 ఎకరాల దాకా ఉన్నట్టుంది. అంతా కాంక్రీట్ రోడ్డు వేస్తే, అంతా కూడా ఈ ప్రాంతం అంతా సిమెంట్ రోడ్డు వేస్తే అన్ని ఫంక్షన్లు ఇక్కడ జరుపుకోవడానికి అందరికి కూడా అటువైపు కలుగోలమ్మ, ఇటువైపు సినిమా హాళ్ళు, ఇటువైపు గంగమ్మ, అటువైపు పోలేరమ్మ, ఇంతమంది దేవతల సాక్షిగా ఏ శుభకార్యమైనా, ఏ ఉత్సవమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ ఈవెంట్ అయినా ఇక్కడ జరుపుకునేదానికి ఒక సెంటర్లో హార్ట్ ఆఫ్ ది టౌన్ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంది. కాబట్టి ఈ వేదిక ఇంకా శోభాయమానంగా మారాలంటే, ఈ వేదిక అందంగా అలంకరణ జరగాలంటే ఇక్కడ ఎక్కడ మట్టి లేకుండా అన్ని కూడా రేపు జనవరి ఇక్కడ జరగబోయేటువంటి కలుగోలమ్మ ఉత్సవాల నాటికి ఒక 50 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నా. అతి తొందరలో ఈ సెంటర్లో అంతా కూడా మట్టి అనేది లేకుండా సిమెంట్ రోడ్డు వేసి తీరుతానని ఆ నిజంగా ఇక్కడికి రాగానే నాకు స్ఫూర్తి ఇచ్చింది ఆ గంగా తల్లి. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ఈ రోజున ఒక 50 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించాలని అనిపించింది. తప్పకుండా రాబోయే 10-15 రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం, ఈ రోడ్డుతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా సీసీ రోడ్డు వేసి కావలి ప్రజలకు అందరికి కూడా కానుకగా అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కావలి మంది ఈ కావలిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది.